వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి జైరాబాద్ సిటీ. ఇప్పుడు మీకు ఏదైతే ఫ్లైఓవర్ కనబడుతుందో జైరాబాద్ కనెక్టివిటీ ఫ్లైఓవర్ అనమాట. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ వీకెండ్ ఫామ్ హౌస్ తోటి అయితే మేము ముందుకు వచ్చామన్నమాట. అందులో మనం వీకెండ్ ఫామ్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు. మనకు అక్కడ ఆల్రెడీ 1-2 ఫామ్ హౌస్ కూడా మన కన్స్ట్రక్షన్ అయితే జరిగాయి. అందులో ప్లాట్ సైజెస్ ఏ విధంగా ఉంటుంది, ఫామ్ హౌస్ సైజెస్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది మీకు అక్కడ చూపెడతానండి. ఒకసారి మనం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం పదండి. మీకు ఇంతకుముందుగా చెప్పినట్టుగా రోడ్ కనెక్టివిటీ పరంగా మనకు జైరాబాద్ నుంచి జస్ట్ 10 కిలోమీటర్స్ దూరంలోనే మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. యాక్చువల్లీ ఏరియా అయితే చాలా వెల్ డెవలప్డ్. అంటే మనకి ఇక్కడ మంచి అంటే తెలంగాణ మినీ ఊటీ లాగా ఈ ఏరియాని అయితే అభివర్ణిస్తారనమాట. మీకు ఈ ఏరియాకి సంబంధించి చాలా న్యూసెస్ కూడా వచ్చాయి. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే గట్టంగుట్ట అని చెప్పేసి ఒక వ్యాలీ లాంటిది ఉంటుంది అనమాట. ఎలా అంటే మనకు జస్ట్ లైక్ పాపికొండలు అందులో ఎలా ఉంటుందో ఆ టైప్లో ఇక్కడ ఈ ఏరియాలో ఉంటుంది. అంతేకాకుండా మనకు ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ కూడా ఇక్కడ నుంచి జస్ట్ 10 to 12 కిలోమీటర్స్ దూరంలోనే మనకి ప్రాజెక్ట్కి అయితే నియర్ బై ఉంటుంది అనమాట. ఈ ఏరియా మొత్తం మినీ ఊటీ లాగానైతే ఉంటుంది. మనం ఇక్కడ ఇట్లా వీకెండ్ కాటేజెస్ అయితే మనం ఇక్కడ ఈ విధంగా కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. వీకెండ్ హౌస్ లాగా మీకు ఒకసారి ఎలా ఉంటుంది వీకెండ్ హౌస్ ఏంటి అనేది కూడా చూపెడతాను అనమాట. కావాలి అని అంటే దీనికి సంబంధించి కంపెనీ వాళ్ళు కూడా చెప్తారు ఏ విధంగా కన్స్ట్రక్షన్ ఉంటుంది ఏంటి అనేది కూడా. మనకి ఈ విధంగా కొంచెం చిన్న ఓపెన్ స్పేస్ వచ్చే విధంగా ఈ విధంగా మనకు ఫ్రంట్లోనైతే ఓపెన్ స్పేస్ తోటి అండ్ ఈ విధంగా హాల్ కూడా మనకు లోపల ఇన్సైడ్ వచ్చే విధంగానైతే మనం చేసుకోవచ్చు అండి. మన కిచెన్ సెటప్ మన ఇష్టాన్ని బట్టి ఇటు కానీ ఎటైనా కానీ మనం కిచెన్ సెటప్ అనేది వాడుకోవచ్చు. అండ్ ఈ విధంగా మనకు 2 బెడ్రూమ్స్ అయితే మనం చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ ఒక బెడ్రూమ్ వచ్చే విధంగా ఈ విధంగా మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వాష్రూమ్ కూడా ఈ విధంగా ఇటు చేసుకోవచ్చు. దానికి కూడా మనకు ఒక బెడ్రూమ్ ఇక్కడ వైపు కూడా తీసుకోవచ్చు. అండ్ ఇటు కూడా మనకు ఒక వాష్రూమ్ వచ్చే విధంగా అంటే 2 బెడ్రూమ్స్కి 2 వాష్రూము ఇట్లా కనెక్టివిటీ తోటి ఉండే విధంగా మనకు ఇలా రూమ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. వీకెండ్ హోమ్ కనుక చూసుకున్నట్టయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ మినిమం 250 గజాల నుంచి అయితే మనకు ప్లాట్ సైజెస్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే ది బెస్ట్ ప్రైస్లోనైతే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. మీకు ప్రాజెక్ట్ ఓవరాల్గా కూడా చూసుకోవచ్చండి. మొత్తం రోడ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇందులో మొత్తం మనకు బ్లాక్ టాప్ రోడ్స్ వస్తాయి. 80 ఫీట్ రోడ్డు అండ్ 40 ఫీట్స్ తోటి మనకు రోడ్స్ అయితే వస్తాయి అన్నమాట. మనకు ఎవెన్యూ ప్లాంటేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి ప్రాజెక్ట్లో కనుక చూసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. మనకు పార్క్స్ కూడా ఇస్తున్నారండి. ఇందులో మనకు 11,300 స్క్వేర్ యార్డ్స్ తోటి పార్క్ కూడా మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది.